హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంక నుంచి ప్రతి వీక్ మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను, మన ఫామ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇది వచ్చేసి పెట్టమార్ పుంజు, డాగ పెట్టమార్. ఇవి వచ్చేసి 4 చిక్స్ అయితే బయట తీసుకురావడం జరిగింది. ఇవైతే ఈ 3 వచ్చేసి మన ఫామ్దే రసంగి. ఇదైతే ఉంది. ఓకే, చిక్స్ ఈ డాగ్స్ 2 మన దగ్గరే ఉంటాయి, ఎప్పుడు ఫామ్లోనే ఉంటాయి. దేన్ని కూడా పట్టుకో, కనీసం కొంచెం కూడా బాగా విశ్వాసంగా ఉంటాయి. ఇదండి, ఈ చిన్న కోడి పిల్లని అయితే మొన్న బీభత్సంగా పొడి చేసినాయి. అవే ఈ ఒక 5 ఉంటే ఈ 5 ఇవే తన్నుకున్నాయి. ఇది పుంజు పిల్ల తన్నేసుకొని ఎత్తంతా బాగా కొట్టుకుంది మొత్తం. నేను దీన్ని ఇంకా సపరేట్గా పెడుతున్నా, కొట్టుకుంటున్నాయని. ఇలా కొట్టుకొని చాలా వాటికి మనకైతే డ్యామేజ్ అయితే జరిగింది. మన ఫామ్లో చాలా చిక్స్ అయితే కొట్టుకునే చనిపోయి ఉన్నాయి. వైరస్ వల్ల ఏమైతే లేదు, కానీ వీటికి ఇవే హెవీ అగ్రెసివ్గా ఉండి కొట్టుకొని ఇట్లా ఇది అవుతున్నాయి అనమాట. మొన్న నేను ఉదయం చూసినప్పుడు అయితే అది తలకాయ కిందకి ఎలాడ తీసేస్తుంది. అయిపోయిందిరా బాబు, ఇది కూడా చచ్చిపోయింది అనుకున్నా. చిన్నగా ఇంకా ఆ నొప్పులది ఒకటి ఉంటే ఆ డ్రాప్స్ వేసేసి ఇంకా పసుపు పెట్టేసి సపరేట్గా పెట్టేసా. దీనికైతే కాళ్ళకి తాడు చిక్కుంది, బ్లాక్ కలర్ది. అది తీసేసి వదిలేద్దాం. ఈ చిక్స్ వాటికి అయితే ఫుల్ క్వాలిటీగా అయితే ఉంటాయి మనవి. దీనికి మొత్తం బాగా కొట్టేసినాయి. అది రక్తం అటు ఇటు కొట్టుకున్నాయి. ఇది లొంగట్లేదు, అవతలది కూడా లొంగట్లేదు, వేసేస్తున్నాయి. బాగా బీభత్సంగా కొట్టుకున్నాయి. వచ్చేసి నెక్స్ట్ చూద్దాం పదండి. ఇకపోతే ఇది వచ్చేసి పెట్టమార్ ఇందాక చూపించాం కదా. ఈ 3 చిక్స్ అయితే మన ఫామ్ సొంతవి, మన రసంగి బ్రీడర్కి అయితే వచ్చినాయి. ఆ 3 చిక్స్ ఇవ్వండి. ఇవైతే బయట నుంచి తీసుకొచ్చాను. అవి కొంచెం 3 months అయితే ఉంటాయి. ఇవి మంచి పిల్లలు. ఇది వచ్చేసి మన అబ్రాస్, మీకు తెలిసిందేగా అబ్రాస్. మీకు ఎవరికైనా చిక్స్ కావాల్సి ఉన్నా, ఏదైనా కావాల్సి ఉంటే కామెంట్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఉండేది, ఈ వీడియోలో లేదులే, ఇంతకుముందు వీడియోలో ఉంటుంది, చూసి కాల్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మన కోడికాకి ఒక 10K అయితే వేయచ్చు. దీన్ని రెడీగా అయితే ఉంది. జస్ట్ ఒక 12 months అయితే ఉంటాయి, వేసేయచ్చు. అదిగోండి, అవి మన ఫామ్ చిక్సే. ఫుల్ వాటాలతో అయితే తిరుగుతూ ఉంటాయి బయట. అదిగోండి, చూడొచ్చు. ఇంకపోతే మనం కాకి పెట్టాం. వైట్ కలర్ది కూడా మంచిది. సరే, ఎలా ఉన్నాయి ఏంటనే చూసి కామెంట్ చేయండి, ఓకేనా. ఇవైతే నార్మల్ చిక్స్. ఈ 2 వచ్చేసి ఎప్పుడు మన ఫామ్లోనే ఉంటాయి డాగ్స్. ఈ చిక్స్ వచ్చేసి ఇవి మనయ్యే, మన బ్రీడర్స్కి అయితే దిగినాయి. మన పెద్ద నెమలికి ప్లస్ పెట్టలకి ఏదైతే ఉందో వాటికి దిగినాయి. ఇందాక చూపించిన చిన్న చిక్స్ అవి. ఓకేనా, ఇవి మన రసంగికి దిగిన చిక్స్ అయితే ఈ 3 అయితే ఉన్నాయి. మన రసంగి ఉంది కదా, రిచ్ వాటంది, దానికి పడ్డ పిల్లలు ఇవి. సో ఈ 3 ఉంచేసుకున్నాం. ఇకపోతే ఈ పిల్ల ఏ రంగు కిందకు వచ్చిందో చూసి కామెంట్ చేయండి. అలాగే కాలుకి దారం అనేది చుట్టుకుంది, అది తీయాలి, తీస్తాను. అందువల్ల అది ఎలా నడుస్తుంది. ఈ చిక్స్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి, చిన్న చిక్స్ ఇవి, వీటి జస్ట్ ఒక 30 days ఉంటాయేమో. వీటికి క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఎవరికైనా చిక్స్ కావాల్సి ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇది వచ్చేసి ఎర్రనెమిలి, ఇది రెడీ టు ఫైట్. ఇది కూడా 10K అయితే వేయచ్చు, చాలా మంచిది. ఇది ఫుల్ స్పీడ్ కోడిపిల్ల. ఇది పోతే కొన్ని ఇవి బయట నుంచి తీసుకొచ్చిన చిక్స్ బయటకు వదలగానే నీ మధ్యలో ఉన్నాం రా బాబోయ్ అన్నట్టు వెళ్ళిపోతాయి. ఇంక అసలు మధ్యలో కూడా ఉండవు, వదిలేమంటే.
ఇవి కొంచెం పెద్దవి 3 months ఇవి బయట నుంచి తీసుకొచ్చాము. ఓకేనా, ఇవ్వండి మొత్తం 4 పుంజి పిల్లలు, ఇంకొక వాటిలో అయితే 3 పుంజి పిల్లలు, మొత్తం 3 months ఆర్ 4 months అంతే. ఇవి కూడా ఎలా ఉన్నాయి కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా, ఇకపోతే మన టైగర్ బాబు, వీడి పేరే టైగర్ అంటే చాలు తిరిగి చూస్తాడు. అదిగో టైగర్ అంటే చాలు, అది చాలా మంచోడు. అవతల వాడి పేరు సన్నీ. ఇది మన ఫామ్దే, మన దగ్గర పుట్టింది. కాకపోతే ఈ మధ్య వీడియోలు తీయడానికి ఎందుకంటే లేట్ అవుతుంది, నేను కొంచెం వర్క్లో అయితే ఉంటున్నాను, వర్క్ చేస్తున్నాను, వాటిలో కొంచెం బిజీగా ఉండి ఈ ఫామ్ సంగతి కొంచెం పట్టించుకోవడం డిలే అయింది. సో దానివల్ల అయితే ఫామ్ గురించి ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఇంక దానికి తోడు సేలింగ్ అయితే ఏం పెట్టట్లేదు కదా అని చెప్పి ఫామ్లో కూడా ఏం తీయట్లేదు. ఇంతకుముందు చిక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే సేల్కి అనేది పెట్టాము, ఇప్పుడు చిక్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో సేల్కి అయితే ఏం పెట్టలేదు. ఇంకెవరైనా కావాలి అని ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నాను కంపల్సరీగా. మన కోసం మన దగ్గర ఫామ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చిక్స్లో వాళ్ళకి నచ్చినవి ఇచ్చి పంపిస్తున్నాను. ఇకపోతే ఇది మన అబ్రాస్, ఇది దీనికి ఒక 2 years అయితే ఏజ్ ఉండొచ్చు. ఇంకా ఇకపోతే మన బ్రెడర్ని అయితే చూపిస్తాను, ఆగండి. మీకు తెలిసిందే మన కాకినెమలి ఒరిజినల్ తూర్పుది, డబుల్ బాడీ, మినిమం 5 kgs అయితే వెయిట్ ఉంటుంది. పెద్ద షార్ట్స్ అయితే కొడుతుంది. రేపు దసరాకి అయితే వేస్తాం ఖచ్చితంగా. అప్పుడు దాకా ఒక 2 months బ్రీడింగ్ చేసేసి నెక్స్ట్ నుంచి ఇంకా గాబులు వేసేస్తాం. ఇది కాకిబెట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి. జస్ట్ ఓన్లీ 5 months అయితే ఉండిద్ది. ఓకే, ఫామ్లో ఎక్కువ డిసీజ్ కన్నా కూడా వీటికి ఇవే కొట్టుకొని చేస్తున్నాయి. ఇది ఇప్పుడు కనపడుతున్నది దగ్గర ఒక 15-16 దాకా అయితే ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 5 సేల్ చేశాను, మిగతా 10లో 7 దాకా కొట్టుకొని చచ్చిపోయినాయి. తలలో కొట్టేసుకొని తలలన్నీ పీకేసుకొని నాకు అబ్బా అనిపించేది. అవి అట్లా కొట్టుకొని చనిపోయినాయి చాలా వాటికి. సో ఇది మన కోడికాయ మీకు తెలిసిందేగా, ఫుల్ 10K అయితే వేయచ్చు, ఫుల్ కండిషన్లో అయితే ఉంటుంది, హై టెంపర్ది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.